గుంటూరులో పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణంపై కేంద్ర సహాయ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటుగా గుంటూరు కార్పొరేషన్ మేయర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి పరిధిలోని రోడ్లను మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. రోడ్లన్నీ కార్పొరేషన్కు అప్పగిస్తే లోకల్ ఫండ్స్ సేకరించి రోడ్డు నిర్మాణానికి సహకరిస్తామని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రకరకాల కారణాలు కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి, కొన్ని నాన్ స్టార్టెడ్. వీటన్నిటికీ కారణాలు ఏంటి? నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ప్రోగ్రెస్ ఉన్నటువంటి డిలే ఏంటి? ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు మేమేం అడిగానంటే, రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఎంత డిలే అవుతున్నాయి, డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాబార్డు ఒక ట్రాంచ్ 3లో తీసుకుంటే టోటల్ 16 వర్కుల్లో 6 నాన్ స్టార్టెడ్, 9 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ నాన్ స్టార్టెడ్కి రీజన్స్ ఏంటి, ఎప్పటిలోపు వాళ్ళు టెండర్లు పిలుస్తారు. అదేవిధంగా గుంటూరు అమరావతికి ఉన్నటువంటి రోడ్డుకి 6.5 కోట్లు శాంక్షన్ అయింది, అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో 177 వర్క్స్ ఉంటే 150 కంప్లీట్ అయినాయి. దాదాపు ఒక 10 నుంచి 15 రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు, లేదా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ విధంగా అన్ని రివ్యూ చేసాం. ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కాంట్రాక్టర్లకు కావాల్సినటువంటి చిప్స్ ఇవేదైతే ఉందో దాని విషయంలో కొంత డిలే ఉందని చెప్తా ఉన్నారు. దానివల్ల ఒక 2-3 మంత్స్ వర్క్స్ ఆగటం, అదేవిధంగా వర్షాల వల్ల కొంత వర్క్స్ ఆగినాయి అని చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఈ వర్క్స్ అన్నిటినీ ఎవ్రీ 2 వీక్స్కి ఎవ్రీ రోడ్ ప్రాజెక్ట్ని ప్రాపర్ డెడ్ లైన్తో పెట్టుకుని వారు కూడా రివ్యూ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్లో ఎవరైతే ఈ కోఆర్డినేషన్ కరెక్ట్గా చేయకుండా కాంట్రాక్టర్లకి వీళ్ళకి మెటీరియల్ ఇవ్వటంలో సహకరించడం లేదో వారందరితో కూడా ఈరోజు రివ్యూ చేశారు కలెక్టర్ గారు. నేను కూడా రివ్యూ చేస్తాం. వాళ్ళందరూ మేము కోరుకునేది ఏంటంటే, మీరు అర్జెంటుగా ఎవరైతే రా మెటీరియల్ కావాలో వాళ్ళందరికీ మీరు సహకరించాలి. సహకరించకపోయిన పక్షంలో వర్కులన్నీ డిలే అవుతాయి, అనవసరంగా అందరికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ వర్షాల దెబ్బకి ఈ రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి. అక్కడ ఇక్కడ ఈ పాట్ హోల్స్ ఇవన్నీ క్లోజ్ చేయాలంటే మాకు అందరు సహకరిస్తేనే అవుతుంది. కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని ఈరోజు కోఆర్డినేట్ చేసి చేసుకున్నాం.